వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పిన్నెల్లిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే సమయంలో దాడికి టీడీపీ నేత శివ ప్రయత్నించారు. పిన్నెల్లి ముందుకు వెళ్లకుండా అడ్డంగా నిలబడ్డారాయన. పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి శివ ప్రయత్నించారు. పోలీసులు ఎదుటే దుర్భాషలాడుతూ టీడీపీ నేత భయపెట్టే ప్రయత్నం చేశారు. శివపై కేసు పెట్టకుండా తిరిగి పిన్నెల్లిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. కార్తీక్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు మరొక కేసు నమోదు చేశారు. అయితే మొన్న కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. పిన్నెల్లికి ఇచ్చిన బెయిల్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయని కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. కోర్టు నుంచి ఆదేశాలు రాగానే ఒక్కసారిగా పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నర్సరావుపేటలో అరెస్ట్ చేశారు. నర్సరావుపేటలో వైద్య పరీక్షలు చేసి మాచర్ల తరలించారు. మాచర్లలో మేజిస్ట్రేట్ ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హాజరుపరుస్తూ ఉన్న సమయంలో తెలుగుదేశం నాయకుడు, పాత నేరస్తుడు శివ ఆయనకి అడ్డంగా వెళ్లారు. అడ్డంగా వెళ్లి అక్కడి నుంచి లోపలికి అంటే మేజిస్ట్రేట్ ముందుకి వెళ్లనివ్వకుండా అడ్డంగా నుంచున్నారు. ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆయన చెవిలోకి వెళ్లి దుర్భాషలాడారు. ఖచ్చితంగా నిన్ను చంపేస్తానంటూ ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతన్ని నెట్టేసి లోపలికి వెళ్లిన పరిస్థితి. ఒక పోలీసుల అదుపులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోలీసుల అరెస్ట్ లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన దాడి చేయడానికి తెలుగుదేశం నాయకుడు శివ వచ్చాడు. ఆయనకు అడ్డంగా నుంచున్నాడు. ఆయన చెవిలో దుర్భాషలాడాడు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. అయితే అతన్ని ఏవైతే తెలుగుదేశం నాయకుడు శివాన్ని నెట్టేసుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ ముందుకి హాజరుపరిచారు. అయితే తరువాత ఎవరైతే తెలుగుదేశం నాయకుడు, పాత నేరస్తుడు, సస్పెక్ట్ షీట్ లో ఉన్న శివ పోలీసులకి ఒక ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేశారు. ఇదంతా పూర్తిగా పోలీసులు ఒక పథకం ప్రకారం పిన్నెల్లి పైన అక్రమ కేసులు నమోదు చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు, మండిపడుతూ ఉన్నారు. ఎందుకంటే పోలీసుల అదుపులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు కనీసం స్పందించలేదు. కనీసం స్పందించకపోగా అలానే చూస్తూ ఉన్నారు. కానీ దాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని పూర్తిగా వదిలేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేయడం చాలా విడ్డూరంగా ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహిస్తూ ఉన్నారు. కార్తీక్. రైట్ అశోక్.